ఇక్కడ మేము వెబ్సైట్తో పాటు డాష్బోర్డ్ అనేది కూడా ఇస్తాము. సో మీరు డాష్బోర్డ్ త్రూ మీ వెబ్సైట్ ఇంకా అప్లికేషన్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఆ లింక్ని ఓపెన్ చేయగానే ఇక్కడ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ మీ క్రెడెన్షియల్స్ని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మనకి డాష్బోర్డ్ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్లో డాష్బోర్డ్, ఆర్డర్స్, రిపోర్ట్స్, క్యాటలాగ్, మార్కెటింగ్, సిఎంఎస్, సెట్టింగ్స్ లాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. అండ్ రైట్ సైడ్లో మనకి దీని త్రూ లాగౌట్ కూడా అవ్వచ్చు. అండ్ స్టార్టింగ్ డాష్బోర్డ్లో ఇక్కడ మనకి యాక్టివ్ ఆర్డర్స్ కానీ డెలివర్డ్ ఆర్డర్స్, మీ మంత్ యావరేజ్, లోయెస్ట్, హైయెస్ట్ సేల్స్ అనేవి అమౌంట్ రూపంగా చెక్ చేసుకోవచ్చు. అండ్ కిందికి రాగానే ఇక్కడ సేల్స్ పర్ డే కనిపిస్తుంది కదా, మీ డే వైజ్గా సేల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు ఈ గ్రాఫ్ రూపంగా. ఇక్కడ మనం కొరోలి వాళ్ళు చూసుకున్నట్లయితే 19th Jan 2025లో వీళ్ళకి 1170 రూపీస్ అనేది సేల్ అయింది. ఇక్కడ మనం ఇలా చూసుకోవచ్చు. అండ్ కిందికి స్క్రోల్ చేస్తే యూజర్ వైజ్ 2 days ఆర్డర్స్ కానీ మీ ప్రోడక్ట్స్ వైజ్ 2 days ఆర్డర్స్ కానీ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఆర్డర్స్. ఇక్కడ మనకు వచ్చిన ఆర్డర్స్ అన్నీ చూసుకోవచ్చు. మనం మేనేజ్ ఆర్డర్స్ అనే ఆప్షన్ త్రూ ఆర్డర్ ఐడి త్రూ మనం ఒక ఆర్డర్ని సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేసి చూద్దాం. వెబ్సైట్లో మనం ముందుగా ఒక ప్రోడక్ట్ని యాడ్ చేసాం కదా, ఆ ప్రోడక్ట్ పైన క్లిక్ చేసి చూద్దాం. మీన్స్ ఆ ప్రోడక్ట్ని ప్లేస్ చేసి చూద్దాం. ఆ ప్రోడక్ట్ పైన క్లిక్ చేయగానే సైజ్ సెలెక్ట్ చేసుకొని కార్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయగానే మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, క్యాష్ ఆన్ డెలివరీ అండ్ ఆన్లైన్ పేమెంట్. అది వీళ్ళు పెట్టుకుంది మాత్రం ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. మేము ఆ ప్రైజింగ్ని తక్కువ చేసి శాంపుల్గా మీకోసం చూస్తున్నాం. సో ఇప్పుడు మేము క్యాష్ ఆన్ డెలివరీ మాత్రమే చేస్తున్నాం. అది కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా ప్లేస్ అవుతుంది. దెన్ ఈ ప్లేస్ అయిన ఆర్డర్ని మనం అడ్మిన్ ప్యానెల్ త్రూ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాం. అడ్మిన్ ప్యానెల్లోకి వెళ్ళిన తర్వాత వన్స్ రీఫ్రెష్ చేయండి, ఆ ఆర్డర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆర్డర్ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా కనిపిస్తాయి. ఆ తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయాలి. అది మీరు ఇంటిగ్రేట్ అయిన డెలివరీ పార్ట్నర్ మీన్స్ వీళ్ళు షిప్ రాకెట్తో ఇంటిగ్రేట్ అయ్యారు కాబట్టి షిప్ రాకెట్ నుంచి యాక్సెప్ట్ చేస్తున్నాను. వన్స్ షిప్ రాకెట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ అనేది యాక్సెప్టెడ్లోకి వెళ్ళిపోతుంది. దెన్ ఇక్కడ యాక్సెప్టెడ్ అయిన తర్వాత మనం షిప్ రాకెట్ డాష్బోర్డ్లో వెళ్ళి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏ కొరియర్ పార్ట్నర్కి అసైన్ చేస్తున్నామో చేశాక వాళ్ళు మీ ఆర్డర్ని పిక్ చేసుకుంటారు. మీ వద్దకి వచ్చి పిక్ చేసుకోగానే మీరు షిప్డ్ అని క్లిక్ చేయాలి. వన్స్ ఆ ప్రోడక్ట్ అనేది డెలివర్ అవ్వగానే మీకు డాష్బోర్డ్లో క్లియర్గా అర్థమవుతుంది. దెన్ డెలివర్డ్ అని క్లిక్ చేయగానే మీ ప్రోడక్ట్ అనేది సక్సెస్ఫుల్గా డెలివర్డ్ అయినట్టు. దెన్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్లాషెస్ వల్ల ఈ ప్రోడక్ట్ అనేది క్యాన్సిల్ చేయాలి అనుకుంటే అక్కడ రాంగ్ బటన్ పైన క్లిక్ చేసి క్యాన్సిల్ చేసుకోవచ్చు. డన్. నెక్స్ట్ మనము రిపోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ ఆర్డర్స్ హిస్టరీ, కన్సాలిడేటెడ్ ఐటమ్ అండ్ యూజర్ రిపోర్ట్స్, యూజర్ వైజ్ సేల్స్, ఐటమ్ వైజ్ సేల్స్, డేట్ వైజ్ సేల్స్ అనేవి మనం చెక్ చేసుకోవచ్చు. ఈ ఆర్డర్స్ హిస్టరీలో ఆర్డర్ స్టేటస్ అనే డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే కస్టమర్స్ ప్లేస్ చేసిన ఆర్డర్స్ అవని, కార్ట్లో ఉన్నవి, రిజెక్టెడ్, యాక్సెప్టెడ్, షిప్డ్, డెలివరీ చేసిన దాంట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని గెట్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. అండ్ దాని ఇన్వాయిస్ కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్డర్ డేట్. ఈ ఆర్డర్ డేట్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే మనకి ఎక్స్పెక్టెడ్ డేట్, డెలివర్డ్ డేట్ ఉంటాయి. దాంట్లో మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని గెట్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ విజిబుల్ అవుతాయి. అండ్ దాని ఇన్వాయిస్ కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఏ రోజు ఏ డేట్లో మీకు రిపోర్ట్స్ కావాలి అనుకున్నారో క్యాలెండర్ త్రూ మీరు ఆ డేట్ని సెలెక్ట్ చేసుకొని గెట్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేస్తే ఆ డేట్ వైజ్గా మీకు డీటెయిల్స్ అనేవి ఇక్కడ విజిబుల్ అవుతాయి. అండ్ దాని ఇన్వాయిస్ కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఒకవేళ మల్టిపుల్ స్టోర్స్ ఉన్నట్లయితే ఆ స్టోర్స్లో ఉన్న యూజర్స్ వైజ్గా కూడా మీరు గెట్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేస్తే దాని రిపోర్ట్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇన్వాయిస్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అండ్ ఆర్డర్ హిస్టరీ కింద మనకి కన్సాలిడేటెడ్ ఐటమ్ అండ్ యూజర్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, అది కూడా సేమ్ ప్రాసెస్తోనే మీరు రిపోర్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాటలాగ్. ఈ క్యాటలాగ్లో మనం చూసుకున్నట్లయితే కేటగిరీస్, సబ్ కేటగిరీస్, ప్రోడక్ట్స్, ఇన్వెంటరీ, బ్రాండ్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక శాంపిల్ కేటగిరీని యాడ్ చేసి చూద్దాం. రైట్ సైడ్లో కనిపిస్తున్న యాడ్ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి యాడ్ న్యూ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూజర్ ఫైల్ మీద క్లిక్ చేయాలి అండ్ అప్లోడ్ మీడియాలోకి వెళ్ళి మీరు సేవ్ చేసుకున్న ఇమేజ్ని ఓపెన్ చేయండి. యాడ్ టు పేజ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇమేజ్ యాడ్ అవుతుంది అండ్ దానికి సంబంధించిన నేమ్ ఇక్కడ మేము శాంపిల్గా నేమ్ ఇస్తున్నాము. సార్ట్, మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, మెటా కీవర్డ్, డిస్క్రిప్షన్. సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి కేటగిరీ యాడ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది వెబ్సైట్లో కనిపించాలి అంటే సిఎంఎస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి హోమ్ పేజ్లో షాప్ బై కేటగిరీ ఎడిట్ పైన క్లిక్ చేసి అక్కడ ఉన్న కేటగిరీస్ అన్నీ ఎంటర్ చేసుకోండి. సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేద్దాం. ఇక్కడ మనము యాడ్ చేసింది కనిపిస్తుంది. ఒకవేళ మీరు యాడ్ చేసింది కావాలి అనుకుంటే సెర్చ్ బార్లో కూడా సెర్చ్ చేయవచ్చు. అండ్ దాన్ని మీరు ఎడిట్ ఆర్ డిలీట్ కూడా చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సబ్ కేటగిరీ. ఈ సబ్ కేటగిరీని ఒకటి శాంపిల్గా యాడ్ చేసి చూద్దాం. రైట్ సైడ్లో కనిపిస్తున్న యాడ్ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే యాడ్ న్యూ ఐటమ్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో చూసే ఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇది చూస్ ఇమేజెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని యాడ్ టు పేజ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ దానికి రిలేటెడ్ నేమ్, కేటగిరీ, సార్ట్ అనేవి ఇవ్వాలి. మేము ఇక్కడ శాంపిల్గా ఇస్తున్నాము. మెటా కీవర్డ్, మెటా డిస్క్రిప్షన్ అండ్ డిస్క్రిప్షన్ అన్నీ ఎంటర్ చేశాక సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి సబ్ కేటగిరీ సక్సెస్ఫుల్గా యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేద్దాము. నెక్స్ట్ ప్రోడక్ట్స్. ఇప్పుడు మనం ఒకటి శాంపిల్గా ప్రోడక్ట్ యాడ్ చేసి చూద్దాం. రైట్ సైడ్లో కనిపిస్తున్న యాడ్ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకొని యాడ్ టు పేజ్ మీద క్లిక్ చేయండి అండ్ వాటికి సంబంధించిన నేమ్ ఇవ్వండి. మేము ఇక్కడ శాంపిల్గా ఇస్తున్నాము. అండ్ ఏ సబ్ కేటగిరీలో ఉండాలి అనుకుంటున్నారో దాన్ని కూడా మెన్షన్ చేసుకోండి. అండ్ ప్రైస్, ఆఫర్ ప్రైస్ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ వెయిట్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు, లైక్ క్వాంటిటీ అండ్ మినిమం క్వాంటిటీ, మ్యాక్సిమం క్వాంటిటీ కూడా. మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్. అండ్ మీకు ఒక కోడ్ ఇస్తాము, దాన్ని పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సైజ్ చార్ట్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. మెటా కీవర్డ్, అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఇన్వెంటరీని మీరు డిసేబుల్ చేసుకోవచ్చు, ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ మీద సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రోడక్ట్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అవుతుంది.
ఇప్పుడు మనం ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. మనకి ఇలా సైజెస్ అట్రిబ్యూట్స్ అన్నీ మనకి ఇక్కడ విజిబుల్ అవుతాయి. నెక్స్ట్ ఇన్వెంటరీ. ఈ ఇన్వెంటరీ వచ్చేసి లైక్ ఇప్పటిదాకా మనం ప్రోడక్ట్స్ అప్లోడ్ చేసే దాంట్లో చూసాం కదా, కింద ట్రాక్ ఇన్వెంటరీ ఎనేబుల్ డిసేబుల్. సో మీరు ఎనేబుల్ చేసేటప్పుడు స్టాక్ అనేది మెన్షన్ చేసుకుంటే ఇక్కడ విజిబుల్ అవుతుంది సార్. ఇప్పటి వరకు అయితే మేము ఏం మెన్షన్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ ఏం విజిబుల్ అవ్వట్లేదు. నెక్స్ట్ బ్రాండ్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. ఇందులో మీరు లైక్ ఈ యాడ్ న్యూ ఆప్షన్ని యూజ్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్నట్టు ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి అండ్ దాని తగ్గట్టు నేమ్ స్లగ్ సార్ట్ ఇస్తే మీ బ్రాండ్ అనేది యాడ్ అవుతుంది. ముందుగా మార్కెటింగ్. ఈ మార్కెటింగ్ లెఫ్ట్ సైడ్లో మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ మనము బ్లాగ్ కేటగిరీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ బ్లాగ్ కేటగిరీని ఒకటి శాంపుల్గా యాడ్ చూద్దాం. రైట్ సైడ్లో కనిపిస్తున్న యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తే చూస్ ఎ ఫైల్ విండో ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. నాట్ ఓన్లీ ఇమేజ్, రివ్యూస్, రేటింగ్స్ మీ కస్టమర్స్ ఇచ్చినవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ బ్లాగ్కి రిలేటెడ్ నేమ్, సార్ట్ అండ్ స్లగ్. ఎంటర్ చేసి సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి బ్లాగ్ సక్సెస్ఫుల్గా యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బ్లాగ్ పోస్ట్లో కూడా మనం సేమ్ ఇమేజ్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో యాడ్ న్యూ మీద క్లిక్ చేసి చూస్ ఎ ఫైల్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. అండ్ కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకోండి. మీరు ముందుగా ఏ నేమ్ అయితే ఇచ్చారో అదే నేమ్ని ఎంటర్ చేసుకోండి. టైటిల్, సార్ట్, సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి సక్సెస్ఫుల్గా సేవ్ అవుతుంది. ఇప్పుడు మనము వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. లైక్ మనము బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అని యాడ్ చేసాం కదా, బ్లాగ్స్ మీద క్లిక్ చేసి ఆ నేమ్ మీద ఎంటర్ చేయండి. సో మనం యాడ్ చేసిన బ్లాగ్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ లీడ్స్. ఈ లీడ్స్ అనే ఆప్షన్లో మనకి సపోజ్ మన వెబ్సైట్లో కస్టమర్స్ కాంటాక్టర్స్ పేజ్ మీద క్లిక్ చేసినట్లయితే క్వెరీ ఫామ్ అనేది కనిపిస్తుంది. అక్కడ కస్టమర్స్ నేమ్, మెయిల్ అడ్రస్, అండ్ మొబైల్ నంబర్, వాళ్ళకున్న ఎంక్వైరీ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అడ్మిన్లో లీడ్స్లో కనిపిస్తుంది. మీరు వాళ్ళ మొబైల్ నంబర్ అండ్ మెయిల్ అడ్రస్ బేస్ చేసుకొని వాళ్ళ క్వెరీ అనేది సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ జాబ్ కేటగిరీస్ అండ్ జాబ్ పోస్ట్. మీ దగ్గర ఒకవేళ హైరింగ్ ఉంటే ఈ రెండింటిని బేస్ చేసుకొని మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కస్టమర్స్. మీ వెబ్సైట్లో లాగిన్ అయిన కస్టమర్స్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ కూపన్. ఈ కూపన్స్లో బై వన్ గెట్ వన్, ఫ్రీ ఐటమ్, లాయాలిటీ రివార్డ్, రిఫరల్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ డెలివరీ అనే కూపన్స్ ఉంటాయి. సో మనం ఈ కూపన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక డిస్కౌంట్ కూపన్ని యాడ్ చేసి చూపిస్తాను. యాడ్ న్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి కోడ్ ఎంటర్ చేయాలి. ఏదైనా ఒక నంబర్ లైక్ కొరోలివా. నేను ఇవాళ డేట్ ఇస్తున్నాను అండ్ నెక్స్ట్ మంత్ వరకు కూపన్ని యాడ్ చేస్తున్నాను. యూజర్ రిడీమ్ లిమిట్. ఒక యూజర్ పైన ఎన్నిసార్లు ఇది వర్తిస్తుంది, ఓన్లీ వన్ టైం. మినిమం పర్చేజ్ అమౌంట్ 5000 పెడుతున్నాను అండ్ డిస్కౌంట్ టైప్ అది పర్సంటేజ్ ఆఫ్ ఫిక్స్డ్ పెట్టాలి. పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు, సో 20% ఇద్దాం. అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం డిస్కౌంట్ అమౌంట్ 1000. ఎనీ కస్టమర్కి ఇవ్వచ్చు లేదా ఫస్ట్ టైం వస్తున్న కస్టమర్కి, ఫస్ట్ టైం ఇస్తున్న కస్టమర్కి ఇద్దాం. ఈస్ ప్రోడక్ట్ ఆర్ కేటగిరీ స్పెసిఫిక్, ఓకే.
పార్టీ వేర్ అండ్ ప్రోడక్ట్ వచ్చేసి రెడ్ వెల్వెట్ ఫ్రాక్. ఓకే, అంతా చెక్ చేసుకుని సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే విల్ సీ దిస్. నెక్స్ట్ ఆప్షన్ సిఎంఎస్. ఈ సిఎంఎస్ పైన క్లిక్ చేయగానే హోమ్ పేజ్, స్లైడర్ ఇమేజెస్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. హోమ్ పేజ్ని మీరు ఎలాంటి ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లైడర్ ఇమేజెస్. ఈ స్లైడర్ ఇమేజెస్లో వెబ్సైట్లో కనిపించే హోమ్ పేజ్ బ్యానర్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి. వీటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒకటి ఎడిట్ చేసి చూపిస్తాం. ఇక్కడ హీరో సెక్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ మీ బ్యానర్కి తగ్గట్టు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ టు పేజ్ పైన క్లిక్ చేయగానే మీ ఇమేజ్ అనేది అక్కడ అప్లోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ ప్రోడక్ట్, కేటగిరీ ఆర్ సబ్ కేటగిరీకి రిలేటెడ్ యూఆర్ఎల్ని పేస్ట్ చేసినట్లయితే బ్యానర్ పైన క్లిక్ చేయగానే ఆ ప్రోడక్ట్ లేదా సబ్ కేటగిరీ ఇమేజ్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్లో సైట్ సెట్టింగ్స్, ఈమెయిల్ గేట్వే, పేమెంట్ గేట్వే, పాలసీస్, ట్యాగ్ సెట్టింగ్స్, కాన్ఫిగర్ చార్జెస్, స్టోర్స్, షిప్పింగ్ మెథడ్స్, డెలివరీ ఏజెంట్స్, రియాక్ట్ యూఆర్ఎల్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైట్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. ఈ సైట్ సెట్టింగ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందికి వెళ్ళగానే ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మనకి అన్నీ ఎనేబుల్ అవుతాయి. లోగోని చేంజ్ చేయాలి అనుకుంటే లోగో పైన క్లిక్ చేయగానే మనకి ఇమేజెస్ అనే విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫేవీ ఐకాన్, ఇది ఫేవరెట్ ఐకాన్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఆ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మీ బ్యానర్ని కనుక ఇక్కడ ఎడిట్ చేసినట్లయితే మనం అడ్మిన్ ప్యానెల్ ఓపెన్ చేయగానే మనకు ఒక బ్యానర్ కనిపిస్తుంది కదా, ఆ బ్యానర్ని ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ఫూటర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. మనకి వెబ్సైట్లో స్క్రోల్ డౌన్ చేయగానే లాస్ట్లో మనకి ఫూటర్ ఇమేజ్ కనిపిస్తుంది. ఆ ఇమేజ్ని మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టైటిల్, మీ డొమైన్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. అండ్ డిస్క్రిప్షన్ కూడా ఏదైనా ఇవ్వచ్చు. అండ్ కీవర్డ్స్ కూడా ఏదైనా ఇవ్వచ్చు. మీ ఈమెయిల్ ఐడి లైక్ బిజినెస్ మెయిల్ ఐడి అండ్ బిజినెస్ ఫోన్ నంబర్ అండ్ పిన్ కోడ్, మీ బిజినెస్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అనే పిన్ కోడ్, జిఎస్టీ నంబర్, ఇఫ్ ఇన్ కేస్ ఫుడ్ రిలేటెడ్ అయితే FSSAI నంబర్ అండ్ ఫర్మ్ రిజిస్ట్రేషన్, పాన్ నంబర్. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీ అడ్రస్ కూడా ఇవ్వాలి. అడ్రస్ ఇచ్చిన తర్వాత మీ క్యాష్ ఆన్ డెలివరీ లిమిట్, మీరు ఎంతవరకు లిమిట్ పెట్టుకుంటున్నారో ఆ లిమిట్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఏం పెట్టుకోవట్లేదు కాబట్టి 0 ఇచ్చినా పర్లేదు. అండ్ మినిమం ఆర్డర్ అది ఎంటర్ చేయగానే మీ సైట్ స్టేటస్ లైవ్లో ఉందా లేదా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీన్స్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా వర్క్ చేసినట్లయితే మీన్స్ వెబ్సైట్లో వర్కింగ్లో ఉంది అంటే మీరు అండర్ కన్స్ట్రక్షన్లో కనుక క్లిక్ చేయగానే మీ సైట్ అనేది అండర్ కన్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోతుంది. అండ్ అవన్నీ డిఫాల్ట్గా సెట్ అయి ఉంటాయి. మీరు వాటిని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ యొక్క లింక్స్ మీరు ఇక్కడ పేస్ట్ చేయగానే డైరెక్ట్గా మీకు వెబ్సైట్లో ఆ ఐకాన్స్ అనేది కనిపిస్తుంది. ఐకాన్స్ పైన క్లిక్ చేయగానే మీ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ అనేది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఐడీస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ గేట్వే, పేమెంట్ గేట్వే ఇవి ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి కాబట్టి మీరు ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పాలసీస్. ఈ పాలసీస్లో మనకి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, రిటర్న్ పాలసీ, క్యాన్సిలేషన్, ప్రైవసీ పాలసీ అండ్ అబౌట్ అస్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ఈ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. వన్స్ మీరు ఎడిట్ పైన క్లిక్ చేయగానే ఆప్షన్స్ అన్నీ ఎనేబుల్ అవుతాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా, లేదంటే క్యాన్సిలేషన్స్ యాక్సెప్ట్ చేయాలనుకున్నా, లేదా మీ షాప్ గురించి లేదా స్టోర్ గురించి ఇంకేమైనా ఎడిట్ చేయాలనుకున్నా ఇందులో ఎడిట్ చేసి సేవ్ పైన క్లిక్ చేయగానే మీకు సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ ట్యాగ్ సెట్టింగ్స్. ఇక్కడ మీ స్టోర్కి రిలేటెడ్ ఏమైనా ట్యాగ్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి జిఎస్టీ ఉంది కాబట్టి జిఎస్టీ యాడ్ చేసుకున్నారు. మీరు ఒక ట్యాగ్స్ కనుక యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ న్యూ పైన క్లిక్ చేసి దానికి టైటిల్ అండ్ మీరు ఆ ట్యాగ్స్కి ఇస్తున్న పర్సంటేజ్ అండ్ HSN కోడ్ని ఎంటర్ చేసి క్రియేట్ ట్యాగ్స్ క్లాస్ పైన క్లిక్ చేయగానే ట్యాగ్స్ అనేది యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కాన్ఫిగర్ ఛార్జెస్. ఈ కాన్ఫిగర్ ఛార్జెస్ ఏంటి అంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ని డెలివరీ చేసినప్పుడు దానికి తగ్గ డెలివరీ ఛార్జ్ అండ్ మీరు ఎన్ని డేస్లో డెలివరీ చేస్తున్నారు అనేది మెయిన్ థింగ్. ఫస్ట్ మీరు ఆల్ స్టేట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, లేదా పర్టికులర్ స్టేట్ని సెలెక్ట్ చేసుకున్నా సరే. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ సిటీ, ఆల్ సిటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆల్ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బల్క్ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఒక ఎక్సెల్ షీట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేయగానే మీరు సెలెక్ట్ చేసుకున్న ఆల్ స్టేట్స్, సిటీస్ అండ్ ఏరియాస్ లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది.
దానికి తగ్గట్టు మీరు డెలివరీ ఛార్జెస్ అండ్ మీరు ఎన్ని రోజుల్లో డెలివరీ చేస్తారు ఆ పర్టికులర్ పిన్ కోడ్కి అనేది ఎంటర్ చేసుకొని సేవ్ పైన క్లిక్ చేసి ఆ ఎక్సెల్ షీట్ని బల్క్ అప్లోడ్లో కనుక అప్లోడ్ చేసినట్లయితే మీకు ఇదంతా ఎనేబుల్ అవుతుంది. దెన్ మీరు ఇవన్నీ ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీ వెబ్సైట్లో ఎన్ని డేస్లో డెలివరీ చేస్తున్నారు, ఏ పర్టికులర్ పిన్ కోడ్కి ఎన్ని డేస్లో డెలివరీ అవుతుంది అండ్ ఛార్జ్ ఎంత వస్తుంది అనేది తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్యాకింగ్ ఛార్జెస్ అనేది ఉంటుంది. దాన్ని ఎడిట్ పైన క్లిక్ చేసి బిలో 10 kgs అయితే ఎంత అండ్ అబౌవ్ 10 kgs అయితే ఎంత అనేది మీరు క్లిక్ చేసి సేవ్ పైన క్లిక్ చేయగానే మీకు ప్యాకింగ్ ఛార్జెస్ కూడా ఎడిట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ స్టోర్స్. ఇక్కడ మీరు మీ స్టోర్స్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ న్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ స్టోర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. లైక్ స్టోర్ అడ్రస్, స్టోర్ నేమ్, మొబైల్ నంబర్, పాస్వర్డ్, ఈమెయిల్, ఓపెన్స్, క్లోజెస్ అండ్ స్టోర్ లోగో, ఇమేజ్, లొకేషన్ ఇవన్నీ ఎంటర్ చేసి సేవ్ పైన క్లిక్ చేయగానే మీ స్టోర్ అనేది యాడ్ అవుతుంది. ఇది ఒక కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాత అడ్మిన్ ప్యానెల్లో కనిపించే స్టోర్ అనే ఆప్షన్ దగ్గర ఈ స్టోర్ అనేది విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ షిప్పింగ్ మెథడ్స్. ఇక్కడ మీరు ఏదైనా కొరియర్ కంపెనీతో టైఅప్ అయితే లైక్ షిప్ రాకెట్ ఆర్ ఎల్స్ షిప్ మోసో ఇలాంటి కొరియర్ కంపెనీస్తో టైఅప్ అయిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. సో మీరు వాటిని ఎలాంటి ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ సెల్ఫ్ షిప్పింగ్ అదర్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు కనుక ఓన్గా షిప్పింగ్ చేసుకున్నా లేదైనా ఏదైనా కొరియర్ బాయ్స్తోని చేయాలనుకున్నా ఇక్కడ డిఫాల్ట్గా సెట్ అయి ఉంటాయి. వీటిని ఎడిట్ చేయాల్సిన అవసరం ఏమి. నెక్స్ట్ ఆప్షన్ డెలివరీ ఏజెంట్స్. ఇప్పుడు మనం సెల్ఫ్ షిప్పింగ్ అని మాట్లాడుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కొరియర్ బాయ్స్తో డెలివరీ ఇవ్వాలి అనుకుంటే డెలివరీ ఏజెంట్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళ ఫుల్ నేమ్, మెయిల్, వెహికల్ నంబర్ అండ్ ఫోన్ నంబర్ని ఇక్కడ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు.